ఈరోజు బెండకాయ కూర చేస్తున్నాను. బెండకాయలు ఒక అర కేజీ తీసుకున్నాను. అవి రాత్రే కడిగేసి గుడ్డ మీద ఆరేసేసి ఉంచితే కూర వండేటప్పుడు జిగురు ఉండదు. కోసేటప్పుడు కూడా గుడ్డ మీద వేసుకుని అలా ఆరబెట్టుకుంటే బెండకాయల కూర జిగురు రాదు. అందుకు నేను ముందే కోసేసి గుడ్డ మీద వేసి పెట్టుకున్నాను. నూనె వేసి వేడి చేశాను. ఒక 4 స్పూన్లు పడుతుంది. బెండకాయ కూర కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. జీలకర్ర, ఆవాలు, ఇవి కొంచెం చిట్పట్లాడాక వెల్లుల్లిపాయలు, మినపప్పు. నేను శనగపప్పు వేయట్లేదు, మీ ఇష్టం మీరు వేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, వెల్లుల్లి, అల్లం వేయాలి. పోపులో మంచి టేస్ట్ ఉంటుంది. ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగు వేసుకోవాలి. బెండకాయలు వేసేస్తున్నాను. బెండకాయలు ఆరినట్టు ఉంటే జిగురు రాదు. పసుపు ఉప్పు ఇప్పుడు వేసుకోకూడదు. సగం వేగాక పసుపు ఉప్పు వేయాలి. మూత పెట్టకూడదు. బెండకాయలకు కూడా సిమ్లో పెట్టి నెమ్మదిగా వేపుకోవాలి. సగం వేగింది. ఇప్పుడు ఉప్పు పసుపు వేస్తున్నాను. స్పూన్ వేసాను. మళ్ళీ లాస్ట్లో చూసేసుకోవచ్చు. పసుపు హాఫ్ స్పూన్ వేసాను. ఇంగు మీకు ఇష్టమైతే ఉంచుకోండి, లేకపోతే వేసుకోవద్దు. నేను ఇంగు వేసాను, ఫస్ట్ వేసాను. మీ ఇష్టం. ఉల్లిపాయ కూడా అంతే, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే అన్నీ వేసి ఉంటే బాగుంటుంది. బెండకాయ కూర రెడీ అయిపోయింది. అసలు జిగురు లేకుండా వచ్చింది చూడండి.